జిఎస్ఎల్వికి స్వాగతం. నేను సునీల్ చంద్ర. ఇటీవల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక యువకుని పేరు ప్రతి గ్రామంలో మారుమోగుతుంది. జయశంకర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ పేరు వినబడుతూనే ఉంది ప్రస్తుతం. అయితే అది ఎందుకో తెలుసా? కష్టాల్లో ఉన్న నిరుపేదకి, ఆపదలో ఉన్న వారికి మరియు ఇబ్బందుల్లో ఉండి ఒక్క చిన్న ఫోన్ చేయగానే దానిలో వాడిపోతున్నాడు ఒక పేదింటి యువకుడు. తనకు వచ్చిన ఈ పేదరికం అనేది ఇక ఎవరికి కూడా రాకూడదనుకున్నాడో, లేదా కష్టకాలాల నుండి గడ్డు రోజుల నుంచి కాలాన్ని గడుపుతూ గుండెల్లో ఒక గొప్ప మనసును నింపుకున్నాడో తెలియదు. కానీ జిల్లాలోని ఎందరో పేదలకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ తనకున్న దానిలో తనకున్న సమయాన్ని కన్నీరు గార్చే కుటుంబాల కోసమే జీవిస్తున్నట్టు, బ్రతుకుతున్నట్టు మనం నిత్యం జిల్లాలో ఈ మధ్య కాలంలో అతని చరిత్ర వింటూనే ఉన్నాం. ఆయన ఎవరో కాదు, ఐలు మారుతి జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ యువకుడు. జిల్లాలోని ఒక యువకుడు ఇంత గొప్ప మానవతా హృదయాన్ని చాటుతూ జిల్లాలోని చాలామంది పేదలకు సహాయం చేస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో సంకటి వెంకటేష్ ఇటీవల కాలంలో మరణించగా కుటుంబంలోని 2 ఆడపిల్లల్ని పోషించలేక, అటు భర్త మరణాన్ని తట్టుకోలేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ, ఆ కుటుంబంలోని 2 చిన్నారులకి డ్రెస్సెస్ కూడా ఇచ్చి ఆర్థిక సాయాన్ని చేసి మానవతా హృదయాన్ని చాటుకున్నాడు ఐలు మారుతి. అంతేకాదు, ఆ పిల్లలకు సంబంధించిన చదువు, భవిష్యత్తులో పెళ్లికి కూడా తను సహాయపడతానంటూ ధైర్యం ఇచ్చాడు ఈ మరో నిరుపేద కుటుంబానికి. అయితే ఈ సందర్భంగా ఐలు మారుతి సహాయం చేస్తున్న సందర్భంలో ఆ యొక్క సంకటి వెంకటేష్ కుటుంబంకి ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారో ఒకసారి జిఎస్85లో చూద్దాం. వాళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు, గుడిసె గుంట భూమి సుత లేదు. అనాథ వాళ్ళ పిల్లలు అయినరు. సర్కారు మీరు ఆదుకోవాలి. ఒక్కసారి వచ్చి ఇంత పిల్లలకు మారుసి వచ్చి ఆయన ఇంత సహాయపడ్డాడు. అనారోగ్య కారణంతో మరణించిన సంకటి వెంకటేష్ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ ఈ సందర్భంగా ఐలు మారుతి జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఏమన్నారు ఒకసారి మన జిఎస్85లో. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ విలేజ్కి చెందిన సంకటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి నిరుపేద కుటుంబం చాలా అంటే చాలా దీన పరిస్థితి. కనీసం వాడు ఉండడానికి గుంట భూమి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, 2 ఆడపిల్లలు, కనీసం వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఇటీవలనే అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళు ఇల్లు లేక ముదిరాజు సంఘం కుల సంఘంది కమిటీ హాల్లో ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా వీరి విషయం తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వీరి కుటుంబానికి మా వంతుగా వారికి బట్టలు, అలాగే కొంత ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో పిల్లల చదువుల విషయం కూడా నేను వీరికి అండగా ఉంటానని, వారి ఖర్చులకు కానీ వాళ్ళ పై చదువుల కోసం నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో వాళ్ళ పెళ్లి విషయం కూడా వాళ్ళకు నేను అండగా నిలబడతానని వారికి తెలియజేస్తూ ఉన్నాను. అవును, నిజమే. కష్టం వచ్చినప్పుడే దాని విలువేంటో అర్థమవుతుంది. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మానవుడు. ఎవరు పట్టించుకోలేని సందర్భంలో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఈ రోజుల్లో తన బంధువులు, తన రక్త సంబంధికులే అర్థం చేసుకొని గడ్డు కాలంలో కనీసం మతము, కులము చూడకుండా మానవతా హృదయంతో సహాయం చేస్తున్న ఐలు మారుతికి జిఎస్85 ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి గొప్ప సహృదయం ఉన్న ఈ యువకుడికి మనమందరం కూడా నిజంగా సెల్యూట్ చేస్తూ, ఇది నేటి వార్తగా మీ ముందు వస్తుంది మీ జిఎస్85. చూస్తూనే ఉండండి. రేపు మరో వార్తతో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.